తెలంగాణ గ్రామ పాలనలో పారదర్శకత, సమర్థతను మరింత పెంచడంపై రేవంత్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా సర్పంచ్లకు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు జిల్లాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. ప్రతి జిల్లాలో సర్పంచ్లను 5 బ్యాచ్లుగా ఏర్పాటు చేసి ఒక్కో బ్యాచ్కు 5 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ప్రతి బ్యాచ్లో కనీసం 50 మంది సర్పంచ్లు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,760 మంది సర్పంచ్లు శిక్షణ పొందనున్నారు. సర్పంచ్లు బాధ్యతాయుతంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఈ శిక్షణ ఉండనుంది. తెలంగాణలో గ్రామ పాలనలో పారదర్శకత, సమర్థతను మరింత పెంచడంపై రేవంత్ ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందులో భాగంగా సర్పంచులకు సమగ్ర శిక్షణ ఇవ్వనుంది. ఈ నెల 19 నుంచి ఫిబ్రవరి 21 వరకు జిల్లాల వారీగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. ప్రతి జిల్లాలో సర్పంచ్లను 5 బ్యాచ్లుగా ఏర్పాటు చేసి ఒక్క బ్యాచ్కు 5 రోజుల పాటు తరగతులు నిర్వహిస్తారు. ప్రతి బ్యాచ్లో కనీసం 50 మంది సర్పంచ్లు ఉంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 12,760 మంది సర్పంచ్లు శిక్షణ పొందనున్నారు. సర్పంచ్లు బాధ్యతాయుతంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా ఈ శిక్షణ ఉండనుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel